హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ విశ్వనాథ్ సార్ని. ఇవాళ ఒక అద్భుతమైన కాన్సెప్ట్తో మీ ముందుకు వచ్చాను. ఏంటి అంటే సాంఖ్యక శాస్త్రంలో మరొక 2 క్వశ్చన్లు డిస్కస్ చేద్దాం. ఏంటి అంటే 9 రాశుల సగటు 45 అని లెక్కించబడింది. వాటిలో ఒక రాశిని పొరపాటున 24 బదులుగా 42 అని లెక్కించారు. అయితే సరైన సగటు ఎంత అని క్వశ్చన్ అడిగాడు. సో ఇలాంటి క్వశ్చన్స్లో ఇచ్చిన నంబర్ని గివెన్ అనుకుందాం. ఎంత గివెన్ యావరేజ్ ఎంత 45. కరెక్ట్ పొరపాటున 24 బదులుగా 42 రాశాడు. అంటే కరెక్ట్ అనేది ఎంత ఉంది? 24 ఉంది. రాంగ్ అనేది ఎంత ఉంది? 42 ఉంది. చిన్న ఫార్ములా వేసి మనము సరైన సగటు అనేది రాబడదాం. సరైన సగటు ఈజ్ ఈక్వల్ టు గివెన్. సరైన సగటు ఈజ్ ఈక్వల్ టు గివెన్ ప్లస్ కరెక్ట్ మైనస్ రాంగ్ డివైడెడ్ బై నంబర్స్. ఎన్ని నంబర్స్ ఉన్నాయో అవి రాయాలి. సో గివెన్ ఎంత? 45 ప్లస్ కరెక్ట్ ఎంత? 24. లో నుంచి 42 తీసేసాయి. డివైడ్ బై ఎన్ని రాసులు? నంబర్ n ఇస్ ఈక్వల్ టు 9. సో 9. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 45. 24 నుంచి 42 తీసేస్తే సో 18 వస్తుంది. సో మైనస్ 18 బై 9. 9 1 జా 9 2 జా 45లో 2 పోతే 43. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా చేయాలి. ఇక చిన్న లాజిక్ అనమాట. సరైన సగటు అంటే సో గివెన్ యావరేజ్ ప్లస్ కరెక్ట్ మైనస్ రాంగ్ డివైడ్ బై n చేస్తే ఎంత వచ్చింది? 43 ఈజ్ అవర్ ఆన్సర్. 13 రాసుల సగటు 75. వాటి 13 రాసుల సగటు 75 అనేసరికి 13 × 75. మరి మొత్తం ఎంత అవుతుంది? 13 × 75. వాటిలో 7 రాసుల సగటు 72 అంట. అంటే 7 × 72 ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ చివరి 7 రాసుల సగటు 79 అంట. అంటే 7 × 79. వీటిని మల్టిప్లై చేయాలి. 13 × 75. 75 × 13 అంటే 10 + 3 తీద్దాం. 75 10 750. 3 5 15 3 7 21 22. సో 5 7 9 9 75 వస్తుంది. మరి 7 × 72. 7 2 14. 7 7 49 50. మళ్ళీ అదే విధంగా 7 × 79. 7 9 63. 7 7 49 + 6 55. సో ఇప్పుడు వీటి యాడ్ చేసేయి. అంటే ఇప్పుడు చూడండి 7 7 ఎంత? మొదటి 7 చివరి 7. 7 7 14. ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 13 ఉన్నాయి. కాబట్టి మిగిలినది ఆన్సర్ అవుతుంది. ఈ నంబర్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 5 10. 1057లో నుంచి 975 తీసేస్తే అదే 7వ రాశి అవుతుంది. సో 7వ రాశి therefore 7వ రాశి ఈజ్ ఈక్వల్ టు 1057లోంచి 975 తీసేయి. సో తీసేస్తే 7లో 5 పోతే 2. సో 15లో 7 పోతే 8. 82 అనమాట. 7వ రాశి ఎంత? 82 అనేది మన ఆన్సర్. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇలా చేయాలి. ఓకేనా? సో రైట్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. వెంటనే మన యాప్ని డౌన్లోడ్ చేసి పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్. మన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్.